హైదరాబాద్లో డీజే ఫైర్ క్రాకర్స్ పై నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. శబ్ద కాలుష్యం వల్లే డీజేలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు సిపి ఆనంద్. డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ ఎక్విప్మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధించినట్లు చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిషేధం విధించారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో అనుమతి ఇచ్చారు. హాస్పిటల్స్, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని హెచ్చరించారు సిపి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధించారు పోలీసులు. మతపరమైన ర్యాలీలో డీజేలు వినియోగించకూడదంటూ కూడా ఒక నిబంధన పెట్టారు. ఇక సౌండ్ సిస్టమ్ కు సంబంధించి పరిమిత స్థాయికి సంబంధించి కూడా అనుమతిస్తాం. వాటి కూడా ఏదైనా కార్యాలయాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా ర్యాలీకి సంబంధించి కూడా ముందస్తుగా అనుమతి తీసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. 4 జోన్లకు సంబంధించి సౌండ్ సిస్టమ్ లో పెట్టడానికి డిజబుల్ సంబంధించి కూడా ప్రస్తుతానికి పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబిల్ సంబంధించి మించి సౌండ్ సిస్టమ్ లో వాడకూడదంటే, అదేవిధంగా రాత్రి వేళల్లో 45 డెసిబిల్ సంబంధించి కూడా ఎక్కడ సౌండ్ సిస్టమ్ లో సౌండ్స్ వాడవద్దంటూ కూడా వీటితో పాటు మతపరమైన ర్యాలీల్లో బాణసంచల కాల్చడాన్ని కూడా ఇటు పోలీసులు నిషేధించడం మీద జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి సంబంధించి కూడా ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారికి సంబంధించి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించబోతుంది. ఇక దీనికి సంబంధించి పదే నిబంధనలను కూడా ఉల్లంఘిస్తే మాత్రం ప్రతిరోజు 5,000 జరిమానాను విధించే విధంగా ఉన్నతాధికారులు కూడా ఒక సర్క్యులర్ ని జారీ చేయడం అయితే జరిగింది. నోటీస్ దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ప్రస్తుతం పోలీసులు సంబంధించి ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ఇంప్లిమెంట్ అవుతున్నట్టుగా హైదరాబాద్ పోలీసు సిపి ఆనంద్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఇటు ప్రైవేట్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఏదైనా వివిధ పార్టీకి సంబంధించిన ర్యాలీలు కావచ్చు, ఏదైనా చేయాలని కూడా ఖచ్చితంగా స్థానిక పిఎస్ లో వారు ఫిర్యాదు అంటే దానికి సంబంధించి ఏదైనా లెటర్ పెట్టుకుంటే అనుమతిస్తే మాత్రమే కూడా డీజేలతో పాటు బాణసంచల కాల్చే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకైతే దీనికి సంబంధించి ఉత్తర్వులను బట్టి కూడా పూర్తిగా తెలుస్తుంది. ఓకే కిరణ్.